స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు నగరంలో గత 19వ తేదీన గిరిజన యువకుడు దాడి ఘటనలో పరారీలో ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాలూకా డీఎస్పీ రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. పెట్టనా సురేంద్ర రెండు చేసి ఇది తీసి అవసరం చేతులు వాళ్ళేవా చూడండి. మనందరూ తెలుసు, ఒంగోలు పట్టణానికి చెందినటువంటి మోటా నవీన్, మోటా రాజా అనే వ్యక్తుల్ని కొట్టినారని ఆ సందర్భంగా ఒక కంప్లైంట్ దాని మీద తాలూకా పోలీసుల్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆ కేసుని మళ్ళీ అటెంప్ట్ మర్డరు SC యాక్ట్ మీద ఈ నెల 10వ తారీఖున మార్చడం జరిగింది. ఆ సందర్భంలో ఒక వీడియో వైరల్ అయింది. అతన్ని కొడుతూ తంతు పాస్ వస్తున్నటువంటి వైరల్ ఉంది. దాని ఆల్రెడీ మనం 6 మంది ముద్దారి ముందు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు నెల్లూరు జైల్లో ఉన్నారు, ఒకరు మాత్రం తిరుపతిలో ఉన్నారు. మిగతా 3 అంటే మెయిన్ రామాంజనేయులు అలియాస్ రామాంజనేయ చౌదరి అతను A1 ముద్దాయి. ఈ A1 ముద్దాయి మరి నవీన్ అనే ఇద్దరు కలిసి దాదాపు 40-50 దొంగతనాలు కలిసి చేసినట్టుగా. దాంట్లో ఈ రామాంజనేయులకి శిక్ష కూడా 7 సంవత్సరాలు పడింది. అతను బెయిల్లో అతను ఉన్నారు, అతను అసోసియేట్స్తో పాటు డెకాయిట్ కేసులో ఉన్నారు. ఇతనికి నవీన్ కూడా శిక్ష పడింది. వీళ్ళిద్దరి మధ్యలో దొంగతనాల విషయంలో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని గొడవలు మొదలయ్యి అక్కడ ఈ రామాంజనేయ చౌదరిని నవీన్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ గ్యాంగ్ కొట్టడం జరిగింది. ఆ సందర్భం మళ్ళీ వాళ్ళు కూడా ఈ రామాంజనేయ చౌదరి యొక్క బ్రదర్ని కూడా వాళ్ళు కొట్టడం జరిగింది. అయితే వీళ్ళకి ఏమంటే ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకునేటువంటి అలవాటు లేకుండా కక్ష తెచ్చుకుంటూ కొట్టుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది గత సంవత్సరం నుంచి. అయితే 19వ తారీఖు జరిగినప్పుడు వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ మార్నింగ్ కాల్ వెళ్ళిపోయి మళ్ళీ ప్రైవేట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దీంట్లో మెయిన్ ఈ కొట్టి ఫస్ట్ ఈ రామాంజనేయుని కొట్టడం జరిగింది. అతని మీద కూడా కొట్టి వాళ్ళందరూ పడేసి ఉచ్చబోసారని. సో దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఈ అమ్మాయి విషయంగా ఎవరైతే ఒక మైనర్ గర్ల్ని కిడ్నాప్ చేసి రేప్ చేసిన కేసులో ఈ నవీన్ అరెస్ట్ అయినాడో అతను జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయిని వేధిస్తున్నట్టుగా ఇక్కడ ఇంటికి పోయినాడు. గొడవ చేసి తెలిసి ఆ యొక్క అమ్మాయి బ్రదర్ ఇతను హెల్ప్ తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇద్దరి మధ్యలో కక్షలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాసెస్లో అతను ఏదైనా చేయాలి, మాకు ఇబ్బంది పెడుతున్నాడు, అట్లాగే ఆ అమ్మాయికి సంబంధించిన నగ్న వీడియోలు ఉన్నాయి అని బెదిరిస్తున్నాడు, మళ్ళీ పెళ్ళికి ఇబ్బంది అవుతుంది, ఏదన్నా చూడండి మీకు తెలుసు కదా ఇంతకుముందు కలిసి దొంగతనాలు చేసినని అడగడం జరిగింది. దాంట్లో వీళ్ళ తరఫున రామాంజనేయుల్ని వీళ్ళు అడిగారు, అభిలాష్ అమ్మాయి బ్రదర్ వాళ్ళు. అటువైపున వీళ్ళు బెదిరిస్తున్నారు, నవీన్ ఏమో చేస్తారు అనే దాంతో అక్కడ ఇంటి దగ్గర పోతే గొడవ చేశారు. అతను ఏదైనా చేయాలని చెప్పేసి ఈ నవీన్ రాజాలతో ఇతను ఫస్ట్ ఇతను మాట్లాడినాడు రామాంజనేయులు, ఇట్లా వారితో ఎందుకు కూడా పడతావు, కమ్మపాల ఉన్న వాళ్ళ పిల్లలతో మనం ఏదైనా చేస్తాం లేవని వస్తానంటే ఇంటికి రమ్మన్నారు. సో ఆ రోజు 11:30 ఉదయం జరిగిన రోజు ఇంటికి పిలిపించి వాళ్ళ అమ్మ నాన్న నవీను రాజాలు మాట్లాడి వాళ్ళని ఎట్లో ఒకట్లా నమ్మించి పిలుచుకొని వచ్చి ఇక్కడ వస్తే కొట్టి మళ్ళీ అతని మీద మనం కేసు పెడదాము కాబట్టి వాళ్ళు వేసుకొని రాంటే ఒక ప్లాన్ వేసినారని చెప్పి. సో ఇక్కడ డబల్ గేమ్ జరిగింది. వీళ్ళేమో నవీన్ వాళ్ళు అభిలాష్ పట్టుకొచ్చి కొట్టారు, ఎందుకంటే అభిలాష్ మెయిన్ ఉన్నాడు పక్కన అమ్మాయి తరఫున, కాబట్టి వీళ్ళు కొట్టాలా ఇంటికి కాదని వీళ్ళు ప్లాన్ ఉంది. వాళ్ళకేం చెప్పినాడు, వాళ్ళని తీసుకొస్తాను కొట్టండి అని చెప్పి రామాంజనేయులు వాళ్ళు అభిలాష్ వాళ్ళు చెప్పారు. సో ఆ టయానికి ఇక్కడ నవీన్ వాళ్ళ ఇంటి దగ్గరనే కలిసి మందాయినారు అందరూ. అక్కడ ఫస్ట్ హాస్పిటల్ కిమ్స్ దగ్గర పోయినారు, అక్కడ పెట్టేసిపోయి అక్కడ సెట్ చేసి అభిలాష్ వాళ్ళని ఇతను వీళ్ళు పిలుచుకుపోయినాడు. కొద్దిసేపు పోతూనే వీళ్ళు నవీను రాజాలు అభిలాష్ కొట్టినారు. అంటే ఫస్ట్ ఇతను నటించాడు, అభిలాష్ను చొక్కబట్టుకు ఈడ్చుకొని వస్తున్నట్టుగా డ్రామా చేసినాడు, అంటే వీళ్ళ తరఫున
అప్పుడు వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఇతను చెప్తున్నదంటే వీళ్ళు కర్ర తీసుకున్నారు, కత్తి కూడా ఉన్నది, వాళ్ళు కత్తి లాగి పడేసాను, కర్రతో కొట్టినారు, ఆ దెబ్బలు నాకు కూడా తగినాయి, ఇక్కడ కొంచెం లోపలికి కొడదామని చెప్పేసి నమ్మించి పిలిచిపోయిన తర్వాత అప్పటికి అక్కడ అభిలాష్తో వచ్చినట్టు మిగతా వాళ్ళు అతని మెంబర్స్, ఇతని ఫ్రెండ్స్ అందరూ కలిసి అతను కొట్టడం జరిగింది. ఆ కొట్టే ప్రాసెస్లో ఆ సెల్ ఫోన్ వీడియోస్ ఉన్నాయన్నా కదా, పాస్వర్డ్ చెప్పమని ఇతను నవీన్ అడిగారు. అతను చెప్పలేదు. చెప్పకపోతే ఆ సెల్ ఫోన్ తీసుకొని పోయి దాంట్లో అది పాస్వర్డ్ రాక అది దాన్ని డిలీట్ చేసి వేరే వాళ్ళకి అమ్మారని చెప్పినారు. సో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ సీజ్ చేస్తాం. సో ఆ తర్వాత ఇతను రామాంజనేయులు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి విమానం కొట్టి పడేసినామని మామూలుగా ముందు చెప్పిన దీని ప్రకారం అది జరిగింది. సో ఇప్పటికి దీంట్లో మొత్తం 9 ముద్దాయిలు అరెస్ట్ చేసాం. ఇంకా ఎవరెవరు ఉన్నారని చెప్పి మేము ఇంకా సైంటిఫిక్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇతను నా మీద పోసిన చెప్తున్నాడు. ఫస్ట్ జరిగినప్పుడు కాళ్ళ దగ్గర జరిగినప్పుడు శ్రీ వెంకటేశ్వర ఐటీఐ కాలేజ్ దగ్గర దాదాపు 10 నెలల కిందట అప్పుడు ఇతన్ని కొట్టి బురదలో పడేసి యూరిన్ పోసిన అని చెప్తున్నారు. సో దానికి ప్రతీకారంగానే నేను మళ్ళీ చేసినా అని చెప్తున్నాడు ఈ రామజయ చౌదరి. ఈ వీడియో వైరల్ ఏమైందంటే దీంట్లో ప్రభు అండ్ వీళ్ళు టిల్లుని ఎవరు తీశారంట. తీసిన తర్వాత వీళ్ళకి వేరే ఒక ముద్దాయి ఉన్నాడు, అతనికి ఫార్వర్డ్ చేశారు. వీళ్ళ ఫ్రెండే హరీష్ అనే అతను మళ్ళీ అందరికీ పబ్లిక్ అంతా వైరల్ చేశారు. సో ఇప్పుడు దీంట్లో హరీష్ కూడా అరెస్ట్ చేయాల్సింది, చేస్తాం, ముద్దాయి అరెస్ట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరున్నా కూడా డ్యూరేషన్లో ఇంకా ప్రాసెస్ ఎవరున్నా కూడా చేస్తాం, ఏమైనా ఉంటే కూడా చేస్తాం. కొత్త వ్యక్తులు ఇంకా ఒక్కొక్కరుగా వీళ్ళు పోలీస్ కస్టడీ తీసుకుంటే అవసరం ఉంటే కూడా తీసుకుంటాం. నిన్న అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, అరెస్ట్ చేస్తామని చెప్పారు. మీరు వర్డింగ్ మేము ఎందుకంటే వీ గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఎఫర్ట్స్. ఆ ప్రాసెస్లో మేము ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి అప్పుడే బయలుదేరి వస్తున్నారు. అవర్ టీమ్ ఫాలోయింగ్ అనమాట. అందుకోసం అంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలిగాం. అరెస్ట్ నిన్న సాయంత్రం అరెస్ట్ చేసాం, ఈరోజు రిమాండ్ చేస్తాం. నిన్న అరెస్ట్ చేసాం. ఆ మేడం చెప్పేటప్పటికి మేడం కూడా చెప్పారు ఏమని, ఈరోజు మేము అరెస్ట్ చేయబోతున్నాం చెప్పారు. సో మేము మన టీం ఫాలో అవుతుంది, అందుకోసం అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. అంతే, థ్యాంక్ యూ. ఒంగోలులోని సంతపేట ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడు చేత తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వసతి గృహం నుంచి వివరాలు అడిగారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది సార్. లోపల ఈ పాత ఏదో ఆడిట్ గతంలో ఇచ్చింది, ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఆడిట్ అయితే చాలా కట్టారు సార్. ఊళ్ళో కట్టే చాలా ఉపయోగం కదా. సరిపోక మరి బాగా
మణిపూర్ అల్లర్లపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గీతా సాగర్ రెడ్డి అన్నారు. కానీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ చైర్మన్ ఉద్దర్ని మల్లికార్జున్, శ్రీపతి సతీష్, ప్రసన్నరాజు, మస్తాన్ చౌదరి, రసూల్ తదితరులు పాల్గొన్నారు. డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ ఖండించండి మణిపూర్ ఆదివాసుల మీద జరుగుతున్న దమనకాండను స్త్రీలను నగ్నంగా నిలబెట్టి ఊరేగిస్తున్న బీజేపీ నియంతృత్వ పాలన ఖండించండి బీజేపీ పరిపాలనను డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ గడిచిన 9 సంవత్సరాలుగా దేశంలో మైనారిటీల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాల మీద కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం దాడులు చేస్తూ వస్తుంది. మరి మైనారిటీలని భయభ్రాంతులకు గురిచేసి వారి మీద బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అత్యాచారాలు, మానభంగాలు, మహిళల్ని వివస్త్రాలు చేయటం, అడ్డుపడినటువంటి వాళ్ళని హత్యలు చేయటం అనేది ఒక కార్యాచరణని రూపొందించుకొని మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులందరూ కూడా దేశంలో సృష్టిస్తున్నటువంటి ఒక విధ్వంసాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి గడిచినటువంటి 74 రోజులుగా అంటే మే 1 నుంచి ఈరోజు వరకు కూడా మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లను పరిశీలిస్తే ఒక పథకం ప్రకారం కుకీ తెగ మీద అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు, మరి మెజార్టీ వర్గమైనటువంటి మైతేయులు కుకీ తెగ మీద చేస్తున్నటువంటి నరమేధాన్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వంతపారుతుంది. మరి కుకీ తెగ మీద చేస్తున్నటువంటి అరాచకాలకి బీజేపీ ప్రభుత్వ పెద్దలే అక్కడ ముఖ్యమంత్రితో సహా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారనేది వాస్తవం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు కానీ మరి నిన్నటి వరకు కూడా మణిపూర్ అల్లర్ల మీద జరుగుతున్నటువంటి దమనకాండ మీద కనీసం ఒక్కగానొక్క స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. మరి సుప్రీంకోర్టు చివాట్లు పెడితే కానీ ఇక కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోకపోతే మేమే స్వయంగా కలగజేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేస్తే అప్పుడు దాదాపు ఒక 10 సెకండ్లు 12 సెకండ్లు మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ దాని మీద మాట్లాడటం జరిగింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, కేవలం 35 లక్షల నుంచి 38 లక్షలు ఉన్నటువంటి జనాభా మణిపూర్ రాష్ట్రం. మరి అటువంటి తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో అల్లర్లు 3 నెలలుగా జరుగుతూ ఉంటే ఆపలేనటువంటి నువ్వు 140 కోట్ల ప్రజల భద్రతని ఏ విధంగా కాపాడగలవు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సూటిగా. అలాగే మరి గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా మరి చైనా, పాకిస్తాన్, మరి పొరుగు శత్రు రాష్ట్రాలు దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని చూసి ఉచ్చబోసుకుంటున్నాయని చెప్పేసి మరి సోషల్ మీడియా అంతా కూడా మరి అంధభక్తులు, బీజేపీ దొంగ భక్తులందరూ కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు పోస్టులు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి దారుణంగా అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని బయట ప్రజలకి తెలియనీయకుండా మరి అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని కూడా ఆఫ్ చేసి మరి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వం ఈ దమనకాండ కొనసాగిస్తూ ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా
గడిచిన 3 రోజుల నుంచి మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి, మరి ఎవరి వైఫల్యాలు ఇక్కడ ఉన్నాయి, ఎవరి ఆధ్వర్యంలో ఈ దమనకాండ జరుగుతుందని చెప్పేసి కోరుతా ఉంటే కనీసం రాజ్యసభలో కూడా ఈ చర్చని కేవలం అరగంట 30 గంటకే చర్చకు అనుమతిస్తాము, పూర్తి స్థాయి చర్చకు అనుమతి ఇచ్చామని చెప్పేసి చెప్పడం బీజేపీ నిరంకుశత్వానికి నియంతృత్వానికి పెద్ద ఉదాహరణ అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మంత్రి ప్రభుత్వం ఈ దమనకాండ మీద మహిళలను వివస్త్రలు చేసి రోడ్డు మీద ఊరేగించినటువంటి సంఘటనల మీద చర్యలు తీసుకొని వాళ్ళకి ఉరి శిక్ష వేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఉంది. ఎన్నో సంఘటనల మీద మరి పార్లమెంట్లో కానీ బయట కానీ ఈ విషయం మీద చర్చ చేస్తూ ఉంది. మరి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారని చెప్పేసి మేము బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ నాయకులకి, ప్రభుత్వానికి ఇది ఒక సిగ్గుపడాల్సినటువంటి అంశం. బీజేపీ నాయకులు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మణిపూర్ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ నరమేధాన్ని ఇంతటితోటి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాకి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల మీద పార్లమెంట్లో చర్చకు రానియకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గళమెత్తుతుంది. అలానే మొన్న కర్ణాటకలో జరిగిన ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏర్పడి ఈ 28 పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో సహా కలిసి బీజేపీపై ఒక్కటారిగా దండెత్తేసరికి తట్టుకోలేక వాళ్ళు పార్లమెంట్లో చర్చకు రానియకుండా చేయటం అనే దుర్మార్గాన్ని ఎత్తి చూపించడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే బాధాకరమైన విషయం, దేశాన్ని ప్రాణాలకు తెగించి కాపాడే ఒక సిపాయి భార్యకే రక్షణ లేకుండా పోయిందని చెప్పిన ఆ సిపాయి పెట్టుకున్న వేదన ప్రపంచాన్నే కుదిపివేసింది. ఒక సిపాయి తన భార్యని, కుటుంబాన్ని కాపాడుకోలేని స్థితికి ఆ కుటుంబాన్ని నాశనం చేశారని బీజేపీలో వాళ్ళు చేస్తున్న పని మణిపూర్లోది పెద్ద ఇదిగా తయారైంది. కాబట్టి మణిపూర్లో జరుగుతున్న ఈ జాతి అహంకార శక్తులను ప్రోత్సహించి అక్కడ స్థానిక సీఎంతో పాటు చేస్తున్న ఈ నెరమేధాన్ని ఆపాలని కాంగ్రెస్ పార్టీ బాధితుల అండగా ఉంటుందని రాహుల్ గాంధీ గారు కూడా పర్యటనలో తెలియజేశారు. అలాగే బీజేపీకి మద్దతు పలుకుతున్న మనలాంటి రాష్ట్రాల్లో ఉన్న నాయకులు, ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి ఎవరైతే మద్దతు పలుకుతున్నారో రానున్న కాలాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మణిపూర్ లాగా మారిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. తద్వారా బీజేపీ నియంత్రిత పాలనకి మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు దేనికి ఓటు వేసినా కానీ అది బీజేపీకే ఓటెళ్ళి మీ యొక్క నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటారని ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు మేము విన్నవించుకుంటున్నాం. యావత్ ప్రపంచాన్ని సిగ్గుపడే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సంపన్నులకి దోసిపెట్టే కార్యక్రమంలో బీజేపీ బిజీగా ఉంది. భారతదేశంలో భారత మాత జీ అని మనం ఒక స్త్రీని అవమానించి నగ్నంగా ఊరేగిస్తే కనీసం మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఒక్కరు కూడా దాన్ని ఖండించలేదు. ఈరోజు భారతదేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసులు, ముస్లింస్ పైన జరుగుతున్న భయంకరమైన దాడుల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లోనే జరుగుతున్న ఈ దాడులు గోద్రాకి అల్లర్లకి, మణిపూర్ అల్లర్లకి చాలా దగ్గర సంబంధం ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఇది తెలిసే జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ బిల్డప్లు అనేది ఇంకా మానుకోవాలి. ప్రతి దేశానికి వెళ్ళి భారతదేశాన్ని, ప్రపంచాన్ని కూడా ఆదర్శవంతమైన నేతగా చిత్రీకరించుకుంటున్నాడు అతను. చాలా దుర్మార్గమైన విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మణిపూర్ ఘటనకి బాధ్యత వహించి ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీ చంద్రబాబు నాయుడు లేదని ఎమ్మెల్సీ పోతుల శ్రీనిత అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సంస్థలో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షుడు తమ్మినేని మాధవి, లీలా కుమారి, పద్మజ తదితరులు బాగున్నారు. కొంచెం వర్షం పడతా ఇప్పుడే దిగినాయి వర్షం. అక్క చెల్లెమ్మల ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలు, ఆయన వెండి కూడా మరి మహిళల్ని ఏ విధంగా ఆయన గతంలో కూడా మహిళలకు ఇచ్చినటువంటి అగౌరవం కానీ, మహిళల పట్ల ప్రవర్తించిన తీరు కానీ, మహిళల్ని మోసం చేసినటువంటి తీరు కానీ ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చూడడం జరిగింది. అందుకే 19లో కూడా ఆయన బుద్ధి చెప్పారు మహిళామ్మ తల్లులు. అయినా ఇంకా బుద్ధి లేక చంద్రబాబు నాయుడు ఇంకా నీచ రాజకీయాలు, స్వార్థ రాజకీయాల్లో భాగంగానే ఈరోజు మహిళల నిజంగంటే చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, మీకు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత కానీ, మహిళల ఆత్మగౌరవ దీక్షలు పెట్టే అర్హత కానీ చంద్రబాబు నాయుడు పార్టీకి లేదని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీడియా ద్వారా. మరి నిన్న వాళ్ళ పార్టీ నాయకురాలు అనిత మహిళల దీక్షలు వీళ్ళు ఏ విధంగా పెడుతున్నారు ఈ రాష్ట్రంలో, మీరు మహిళల్ని అన్ని రకాలుగా కూడా అవమానపరిచినటువంటి మీరు ఈరోజు మహిళల ఆత్మగౌరవ దీక్ష అని చెప్పి ఈరోజు నిన్న అనిత పెట్టడం అంటే అది ఆత్మగౌరవ దీక్ష కాదు, మహిళల్ని ద్రోహం చేసినటువంటి ద్రోహ దీక్ష. ఈరోజు నిన్న అనిత మణిపూర్లో జరిగితే ఒక సంఘటన మన ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని పోల్చడం అంటే అనిత మొత్తం కూడా పచ్చ పైత్యాన్ని వంట పట్టించుకొని ఆ పచ్చ పైత్యంతో మాట్లాడుతున్నటువంటి తీరును మేము ఖండిస్తున్నాం. ఒక మహిళా సోదరిమణిగా ఖండిస్తున్న ఆమె మాట్లాడే మాటలను పచ్చ పైత్యంతో పచ్చ బుద్ధితో మాట్లాడుతుంది ఆమె మాటలు. నిజంగంటే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన యావత్తు భారతదేశం అంతా కూడా సిగ్గుతో సభ్య సమాజం తలదించుకున్నటువంటి సంఘటన. ఇద్దరు గిరిజన మహిళల్ని వివస్త్రం చేసి వాళ్ళని అత్యాచారం చేసి మరి నగ్నంగా ఊరేగించినటువంటి కామాంధులు. మరి నిజంగంటే అది మహిళా తల్లులుగా మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేస్తున్నటువంటి అనిత ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని, మరి ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లుల గౌరవాన్ని కించపరుస్తూ దాన్ని ఆపాదించడం చాలా దుర్మార్గము. వాళ్ళ దుర్మార్గం ఏంటి నీచ రాజకీయాలకి పరాకాష్ఠగానే అది ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులందరూ కూడా చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర అంతా కూడా మహిళల్ని అడ్డు పెట్టుకొని చేసినటువంటి రాజకీయ చరిత్ర, మహిళల్ని అడ్డు పెట్టుకొని చేసినటువంటి రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన పార్టీలో పనిచేసినటువంటి మహిళల్ని ఆనాడు జయప్రద నుంచి మొన్నటి దివ్యభారతి వరకు కూడా వాళ్ళ పార్టీలో పనిచేసే మహిళలందరినీ కూడా రాజకీయంగా అవమానపరిచినటువంటి నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడుది. ఎన్నో సందర్భాల్లో మహిళల్ని ఆయన ప్రభుత్వంలో మహిళల్ని అనేక రకాలుగా కూడా మరి వాళ్ళకి ఆత్మగౌరవం లేకుండా వాళ్ళని అన్ని రకాలుగా కూడా హింసించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్స్ నిర్వహించినటువంటి వాళ్ళని నాయకులుగా చేసుకొని వెనక కూర్చోబెట్టుకున్నది చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటివే చంద్రబాబు నాయుడు మహిళల ఆత్మగౌరవం ఇదేనా, మీరు మహిళలకు ఇచ్చే ఆత్మగౌరవం ఇదేనా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. ఒక ఎంఆర్ఓ, మహిళా ఎంఆర్ఓ వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ ఇసుక మైనింగ్ జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తే మీ ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టడం ఇదేనా మీరు మహిళలకు ఇచ్చిన గౌరవం, ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను. మరి చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి మహిళ లోకేష్ పిఏ లైంగికంగా ఆమెను వేధిస్తే
చంద్రబాబు నాయుడు కొడుకు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెనకేసుకొచ్చింది. మరి ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే ఆత్మగౌరవం అని నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. మీరు ఇన్ని రకాలుగా మహిళల్ని అవమానించారే మీ ప్రభుత్వంలో. కాల్మనీ సెక్స్ ర్యాకెట్స్ ఉదంతంలో వందలాది మంది ప్రాణాలు బలిగొన్నారు, ఎంతోమందిని వ్యభిచార కూపాల్లోకి నెట్టారే. ఇదేనా మీరు మహిళలకు ఆనాడు కల్పించిన ఆత్మగౌరవం అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. ఈ రాష్ట్రంలో మీరా మహిళల గురించి ఆత్మగౌరవ సభలు పెట్టేది, దీక్షలు పెట్టేది, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇన్ని దుర్మార్గాలకు మీరు పాల్పడ్డారే. మీ ప్రభుత్వంలో మీరు, మీ శాసనసభ్యులు, మరి ఆ రోజు దెందులూరు ఎమ్మెల్యే వనజాక్షి ఎంఆర్ఓని జుట్టు పట్టుకొని ఈడ్చుకొట్టాడే. ఇదేనా మహిళలకి మీరు ఒక దుశ్శాసనలాగా, దుర్యోధనులాగా, కీచకుల్లాగా ప్రవర్తించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో మీరు కాదా? ఇన్ని దుర్మార్గాలకు ఒడిగట్టారే. నాగార్జున యూనివర్సిటీలో పీజీ చదువుతున్నటువంటి ఋషితేశ్వరి అనే అమ్మాయి మీ కులోన్మాదానికి బలైపోతే ఆ అమ్మాయి ఆ రోజు ర్యాగింగ్ భూతాన్ని చూపించి వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్డును విడిచిపెట్టారే. ఇదేనా మీరు ఆ కుటుంబానికి చూపించినటువంటి ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడు? ఆత్మగౌరవం అంటే ఇదేనేమో చంద్రబాబు నాయుడు దృష్టిలో. మహిళల్ని ఇన్ని రకాలుగా మోసం చేసి, అవమానపరిచి, హింసించి చంద్రబాబు నాయుడు దృష్టిలో ఇవేనేమో ఆత్మ గౌరవం అంటే. చంద్రబాబు నాయుడు, నీ ప్రభుత్వం అంతా కూడా మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వం, మహిళల్ని వంచిన ప్రభుత్వం. డ్వాక్రా మహిళలు పేర్లు చెప్పుకుంటావే, నేను తీసుకొచ్చాను డ్వాక్రా మహిళలని చెప్పి. మరి అలాంటి డ్వాక్రా మహిళల్ని 2014కి ముందు ఎలక్షన్స్లో వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని రుణాలు తీరుస్తానని చెప్పి మోసం చేసి గద్దెను కూర్చొని వాళ్ళని అట్టడుగు స్థాయిలో నెట్టేసావే. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయారు మహిళామ తల్లులు. ఆ రోజు డ్వాక్రా గ్రూపులన్నీ కూడా C-D గ్రేడ్లో పడిపోయినాయే. నీ మూలాన కాదా? ఓట్లు వేయించుకున్నావు, గద్దెను కూర్చున్నావు, వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచాడు చంద్రబాబు నాయుడు. మరి నువ్వు ఏ సామాజిక వర్గానికి, ఏ మహిళకి నువ్వు న్యాయం చేశావు? ప్రతి ఒక్క మహిళ పట్ల కూడా ఇంత దుర్మార్గంగా నీ ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా ఈరోజు మేము చెప్పామే, ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు ఆనాటి వరకు ఈనాటి వరకు కూడా. నిన్న మొన్నటి వరకు కూడా నీ పార్టీ ఆఫీస్లో నీ కొడుకు పిఏలో నీ లోకేష్ పిఏ మహిళని వేధిస్తుంటే మీరు వాళ్ళకి న్యాయం చేశారు? వెనకేసుకొచ్చారే. ఇదే కదా మీ నీచ సంస్కృతి. మహిళల పట్ల ఇంత నీచంగా ప్రవర్తించుకున్నటువంటి మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మదీక్షలు, ఆత్మగౌరవ దీక్షలు, మహిళల ఆత్మగౌరవం మాట్లాడితే దానికి అర్థం లేదు చంద్రబాబు నాయుడు. మీరు మహిళలను ఏనాడైనా గౌరవించారా? ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఏదైనా కల్పించారా అంటే ఏది లేదు. ప్రతి విషయంలో కూడా, ప్రతి రంగంలో కూడా మహిళలను అవమానపరిచారు, ఇబ్బందులు గురి చేశారు. మహిళలకి ఏమి కూడా మీరు చేయలేదు. మీకు మాట్లాడే అర్హత లేదు, హక్కు లేదని చెప్పుకొని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొడుక్కి మహిళల గురించి మాట్లాడే అర్హత, హక్కు మీకు లేదు. నిజంగంటే ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి సంక్షేమాన్ని అందించినటువంటి వాలంటీర్స్ని కూడా ఆ వాలంటీర్స్ కూడా ఈరోజు దాదాపు 2,65,000 మంది వాలంటీర్స్ ఉంటే అందులో 70% మహిళామ తల్లులే పనిచేస్తున్నారు. అలాంటి మహిళల్ని చంద్రబాబు నాయుడు, నీవు, నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఒక వారం రోజులు అదే తంతుగా పెట్టుకొని ఎంత దుర్మార్గంగా వాళ్ళని మాట్లాడే తీరుకి మీకు ఏ విధంగా మహిళలు బుద్ధి చెప్పారో మీరంతా కూడా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అంటే మహిళలు ఏ విధంగా మీ మీదికి చాటలు ఎత్తారు, పొరకలు ఎత్తారు, చెప్పులు ఎత్తారు. అయినా మీకు బుద్ధి లేకుండా ఈరోజు ఇంకా చెప్పులు ఎత్తుతాం, చాటలు ఎత్తుతామంటే ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా అనునిత్యం ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే, మహిళల అభివృద్ధి ధ్యేయంగా, మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఈ రాష్ట్రంలో సంక్షేమంలో అనుకోండి, అభివృద్ధిలో అనుకోండి, రాజ్యాధికార పదవుల్లో అనుకోండి, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మహిళామ తల్లులు అగ్రతాంబూలాన్ని అందుకుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళామ తల్లులు మీ మీద చెప్పులు చాటలు ఎత్తితే 2019 ఎన్నికలు ఏ విధంగా మీకు రిపీట్ అవుతుందో 2024లో కూడా అదే రిపీట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఎంత మరి ఈ సమాజంలో ఈ రాష్ట్ర వివాదం సమర్థం